మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మధ్యాహ్నం కాగానే ఆ బుర్ర మొద్దుబారినట్లు అనిపించడం, లేదా ఎంత డైటింగ్ చేసినా తగ్గని ఆ పొట్ట దగ్గర కొవ్వు. అవును, చాలా కామన్ సమస్యలివి కదా. ఇంకా చెప్పాలంటే ఆ వంశపారంపర్యంగా వచ్చే షుగర్ వ్యాధి, ఇవన్నీ వేర్వేరు సమస్యలు అనుకుంటారు చాలామంది. కానీ అవన్నీ ఒకే రకమైన జబ్బు వేసుకున్న వేరువేరు ముసుగులు మాత్రమే. అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఖచ్చితంగా వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఈరోజు మనం బెంజమిన్ బిక్మన్ రాసిన వై వి గెట్ సిక్ అనే పుస్తకం ఆధారంగా ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. సరే, దీన్ని కాస్త వివరంగా విడమరచి చూద్దాం. మెడిసిన్ టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా మనం మునిపెన్నడూ లేనంతగా ఎందుకు అనారోగ్యాల బారిన పడుతున్నాం? ఒక రకంగా చెప్పాలంటే మన శరీరం ప్రతిరోజు మనతోనే ఒక యుద్ధం చేస్తున్నట్లు ఎందుకు అనిపిస్తుంది? ఇది నిజంగా చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ పైకి కనిపించే లక్షణాల గురించే మాట్లాడుకుంటాం. అంటే ఒకరికి షుగర్ రావచ్చు, మరొకరికి గుండె జబ్బులు, ఇంకొకరికి థైరాయిడ్ లేదా పీసీఓఎస్ లేదా ఊబకాయం రావచ్చు. అవును, బయటకు అలానే కనిపిస్తుంది. కానీ వాటన్నింటికీ అసలు మూల కారణం ఒకటే, అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. మన శరీరంలో మెటబాలిక్ సిస్టమ్ అంటే శక్తిని వాడుకునే విధానం దెబ్బతినడం వల్లే ఇదంతా జరుగుతుంది. మనం ఎప్పుడూ లక్షణాల చుట్టూ తిరుగుతున్నాం కానీ అసలు రోగం ఈ మెటబాలిక్ డిస్టర్బెన్స్ అనే విషయాన్ని గుర్తించడం లేదు. అంటే లక్షణాల గురించి మాట్లాడటం ఆపి అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో ఆ వేర్ల దగ్గరికి వెళ్లాలన్నమాట. ఖచ్చితంగా. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది సరిగ్గా ఎలా పనిచేస్తుందో, ఎందుకొస్తుందో కాస్త వివరిస్తారా? తప్పకుండా. దీన్ని అర్థం చేసుకోవడానికి మన శరీరాన్ని ఒక పెద్ద నగరంగా ఊహించుకుందాం. అందులోని కణాలన్నీ ఆ నగరంలో ఉన్న ఇళ్ళు. ఇప్పుడు ఇన్సులిన్ను ఒక డెలివరీ బాయ్గా అనుకుందాం. ఓకే, డెలివరీ బాయ్. అవును, ఈ డెలివరీ బాయ్ పని ఏంటంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్ని తీసుకునెళ్ళి ఆ కణాలకు అందించడం. ఆ గ్లూకోజ్ అనేది ఆ కణాలకు అవసరమైన ఇంధనం. కానీ మనం ప్రతిరోజు విపరీతమైన చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఈ డెలివరీ బాయ్ పదే పదే గ్లూకోజ్ని తీసుకుని ఆ ఇళ్ల దగ్గరకు వెళ్తుంటాడు. పాపం ఆ డెలివరీ బాయ్కి రెస్ట్ లేదన్నమాట. అదే కదా సమస్య. ఒక దశలో ఆ కణాలు పూర్తిగా నిండిపోయి, విసిగిపోయి తలుపులు మూసేస్తాయి. చాలు, ఇక మాకొద్దు అని చెప్పేస్తాయి. దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఒక్క నిమిషం. అంటే తలుపులు మూసేయడం వల్ల రక్తంలో ఉన్న షుగరు కణాల్లోకి వెళ్లలేదన్నమాట. అప్పుడేమవుతుంది? ఆ కణాలు తలుపులు తీయకపోవడం వల్ల రక్తంలో షుగర్ అలాగే ఉండిపోతుంది. అప్పుడు మన శరీరం భయపడిపోయి ఆ షుగర్ని ఎలాగైనా కణాల్లోకి నెట్టాలని ఇంకాస్త ఎక్కువ ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. ఓహో, అంటే మరింతమంది డెలివరీ బాయ్స్ని పంపుతుందన్నమాట. అవును, పుస్తకంలో చెప్పినట్లు గ్లూకోజ్ అనేది కేవలం సిమ్టమ్ మాత్రమే. ఇన్సులిన్ అనేది అసలైన సిగ్నల్. వావ్! అంటే ఇన్సులిన్ అనేది మన శత్రువు కాదు. ఎప్పుడూ ఓవర్ టైం డ్యూటీ చేస్తూ విపరీతమైన పనిభారంతో అలిసిపోయిన ఒక వర్కర్ లాంటిదన్నమాట. పాపం ఆ డెలివరీ బాయ్ని మనం విలన్గా ఎందుకు చూస్తున్నాం? నిజమే, ఇన్సులిన్ లేకపోతే మనం బ్రతకలేం. అది ప్రాణాధారమైన హార్మోన్. అసలు సమస్య ఇన్సులిన్లో లేదు, దాన్ని మనం అతిగా వాడుకోవడంలోనే ఉంది. చూడండి, వర్షం పడటం ప్రకృతికి చాలా అవసరం కదా. అవును, ప్రాణాధారం. కానీ రోజూ ఒకే స్థాయిలో వరదలా వస్తే ఏమవుతుంది? అది విపత్తుగా మారుతుంది. ఇన్సులిన్ కూడా అంతే. సరైన మోతాదులో విడువలేనప్పుడు అది శరీరాన్ని అద్భుతంగా నడిపిస్తుంది. కానీ ఎప్పుడూ వరదలా వస్తుంటేనే మొత్తం వ్యవస్థ పాడవుతుంది. మరి ఆ డెలివరీ బాయ్కి లేదా మీరు చెప్పినట్లు ఆ ఇన్సులిన్ వరదకి అంతటి అవకాశం ఎక్కడ నుండి వస్తోంది? ఇక్కడే మనం ఆలోచించాలి. అది మన ఆధునిక జీవనశైలి నుండే వస్తోంది. ఒకప్పుడు మన పూర్వీకులు రోజుకు 2 లేదా 3 సార్లు మాత్రమే తినేవారు కదా. అవును, పొద్దున సాయంత్రం తినేవారు, అంతే. కానీ ఇప్పుడు ఉదయం లేవగానే టీ బిస్కెట్లు, మధ్యాహ్నం భారీగా కార్బోహైడ్రేట్స్ ఉండే అన్నం, సాయంత్రం ఏవో ఒక స్నాక్స్, మళ్ళీ రాత్రి 10ంటికి లేట్ డిన్నర్. ఇలా పదే పదే తినడం వల్ల ఇన్సులిన్ ఎప్పుడూ స్పైక్ అవుతూనే ఉంటుంది. శరీరానికి ఫాస్టింగ్ అంటే ఉపవాసం చాలా అవసరం. ఎందుకంటారు? ఎందుకంటే శరీరం నిశ్శబ్దంలో ఉన్నప్పుడే, అంటే అరుగుదల ఆగిపోయినప్పుడే తనను తను రిపేర్ చేసుకుంటుంది కాబట్టి. ఆగండి, ఇక్కడే నాకొక పెద్ద డౌట్ వస్తోంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా తెరిస్తే చాలు, ప్రతి ఫిట్నెస్ ట్రైనర్ మీ మెటబాలిజంని పెంచాలంటే ప్రతి 2 గంటలకు ఏదో ఒకటి కొద్దిగా తినాలి అని ఎప్పుడూ చెబుతున్నారు కదా. ఈ సలహా అందరికీ ఎందుకు పనిచేయదంటారు? అది ఒక అతిపెద్ద అపోహ.
ప్రతి 2 గంటలకు తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుందన్నది అందరికీ వర్తించదు. ముఖ్యంగా మెటబాలిక్ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. అలా ఎలా అవుతుంది? దీని వెనుకున్న లాజిక్ వినండి. ఇన్సులిన్ అనేది ఒక స్టోరేజ్ హార్మోన్. మనం ఏది తిన్నా, ఎంత కొద్దిగా తిన్నా సరే రక్తంలో ఇన్సులిన్ విడుదలవుతుంది. ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం కొవ్వును కరిగించే ప్రక్రియను పూర్తిగా ఆపేస్తుంది. బాబోయ్, అంటే మనం బరువు తగ్గుతామన్న ఆశతో పదే పదే తింటూ వాస్తవానికి మన శరీరానికి కొవ్వు కరిగించుకునే అవకాశమే ఇవ్వడం లేదనమాట. ఖచ్చితంగా. కొవ్వు కరిగే మోడ్లోకి వెళ్లాలంటే ఇన్సులిన్ తగ్గాలి. ఇది వింటుంటే నాకు మతిపోతోంది. పదే పదే తినడం ఒక సమస్య అయితే ఏమి తింటున్నామనేది మరో పెద్ద సమస్యలా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కొవ్వు పదార్థాలు తింటేనే లావవుతామని దానికి దూరంగా ఉంటూ వచ్చాం కదా. సూపర్ మార్కెట్లలో కూడా ఫ్యాట్ ఫ్రీ అని రాసుంటేనే కొంటుంటాం. అవును, ఫ్యాట్ తింటే ఫ్యాట్ అవుతాము అనేది ఆధునిక పోషకాహార చరిత్రలో మనం నమ్మిన ఒక అతిపెద్ద అబద్ధం అని ఈ పుస్తకం వివరిస్తోంది. మీరు గమనిస్తే మార్కెట్లో లో ఫ్యాట్ యోగర్ట్స్, డైట్ స్నాక్స్, ఫ్యాట్ ఫ్రీ బిస్కెట్లు ఎన్నో వచ్చినా సమాజంలో ఊబకాయమేమైనా తగ్గిందా? లేదు కదా, ఇంకా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ఫ్యాట్ స్టోరేజ్ను, అంటే మన శరీరంలో కొవ్వు నిల్వలను కంట్రోల్ చేసేది మనం తినే కొవ్వు కాదు, ఇన్సులిన్. ఇన్సులిన్ ఎక్కువగా ఉన్నంతకాలం శరీరం కొవ్వును వదిలిపెట్టదు. వావ్, ఇది చాలా పెద్ద విషయం. అవును. అసలు సమస్య గుడ్లు, నట్స్, నెయ్యి, కొబ్బరి నూనె వంటి హెల్దీ ఫ్యాట్స్ కాదు. మనం రోజువారీ తీసుకునే ప్రాసెస్డ్ షుగర్, రిఫైన్డ్ కార్బ్స్ వల్లే ఈ ఇన్సులిన్ దారుణంగా పెరుగుతోంది. అంటే ఇది ఒక సినిమాలో మనం విలన్ని హీరో అనుకుని హీరోని విలన్ అనుకున్నట్లుందనమాట. మనం ఇన్నాళ్లు నెయ్యిని, మంచి కొవ్వును శత్రువులా చూస్తూ వాటిని మానేసి అవేమీ లేవని ఆనందంగా లో ఫ్యాట్ పెరిటి ఉన్న చక్కెర డబ్బాలను తెగ తినేశాం. అవును, అక్షరాలా అదే జరిగింది. అంటే క్యాలరీలను మాత్రమే లెక్కపెడుతూ మన శరీరంలోని హార్మోన్ల పనితీరునే మనం పూర్తిగా విస్మరించామా? కరెక్ట్. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మన ఆకలికి ఈ హార్మోన్లకు ఉన్న సంబంధం. ఆకలి అనగానే మనకు కడుపులో అనిపించే ఫీలింగ్ మాత్రమే అనుకుంటాం కదా. కానీ మనం సరైన ఆహారం తీసుకోకుండా కేవలం చక్కెర, కార్బ్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మన శరీరం ఆకలిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఆ తప్పుగా అర్థం చేసుకోవడం అంటే నా కడుపు నాకే అబద్ధం చెబుతుందా? ఎలా సాధ్యం? ఖచ్చితంగా. దీనికో మంచి ఉదాహరణ చెబుతాను. ఒక ప్లేట్ నిండా బిర్యానీ తిన్నాక కడుపు ఫుల్ అయిపోతుంది. అయినా సరే వెంటనే ఏదైనా స్వీట్ లేదా డెజర్ట్ తినాలనిపిస్తుంది కదా. కడుపు నిండినా ఆ కోరిక ఎందుకొస్తుంది? అవును, ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. అదొక అలవాటైపోయింది. అది కడుపు ఆకలి కాదు. బిర్యానీలో ఉన్న విపరీతమైన కార్బ్స్ వల్ల పెరిగిన ఇన్సులిన్ రక్తంలోని షుగర్లు అమాంతం కిందకు లాగేస్తోంది. అలా షుగర్ క్రాష్ అవ్వగానే మెదడుకు బాబోయ్ నాకెనర్జీ అయిపోతోంది, వెంటనే ఏదైనా ఇవ్వు అని సిగ్నల్ వెళ్తుంది. ఓహో, అంటే అదొక ఫేక్ అలారం అన్నమాట. అవును, అదే హార్మోనల్ ఆకలి. అదే మీరొక మంచి ప్రోటీన్, ఫ్యాట్ ఉన్న భోజనం తింటే ఏమవుతుంది? రక్తంలో షుగర్ నెమ్మదిగా పెరుగుతుంది, ఇన్సులిన్ స్థిరంగా ఉంటుంది. అప్పుడు మీకు ఆకలి వేయదు. ఆ పాయింట్ అర్థమైంది. కడుపు నిండటం అంటే కేవలం క్యాలరీలు నిండటం కాదు, అది హార్మోనల్ సంతృప్తి. ఫుడ్ను మనం కేవలం కడుపు నింపే వస్తువుగా కాకుండా మన కణాలకు వెళ్లే ఒక ఇన్ఫర్మేషన్ లాగా చూడాలి. భలే చెప్పారు. అంటే సాయంత్రం 4 గంటలకు నా కడుపులో ఆకలితో అల్లరి మొదలైతే అది నిజంగా ఆహారం లేకపోవడం వల్ల కాదు, కేవలం నా హార్మోన్లు వేస్తున్న డ్రామా అంటారా? అవును, చాలా వరకు అది హార్మోను ఆడుతున్న డ్రామానే. అయితే ఇక్కడ మనం కేవలం ఆహారం గురించే మాట్లాడుతున్నాం. కానీ ఒకవేళ ఎవరైనా మీరు చెప్పినట్లు పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతున్నా కూడా, అసలు చక్కెర తినకపోయినా కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ బారిన పడే అవకాశముంది. అదెలా సాధ్యం? పర్ఫెక్ట్గా తింటే ఇన్సులిన్ పెరగకూడదు కదా. ఇక్కడే మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ పాత్ర వస్తుంది. దీని వెనుక ఉన్న లాజిక్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. వేల సంవత్సరాల క్రితం ఒత్తిడి అంటే ఒక క్రూర మృగం లేదా సింహం మనల్ని వెంబడించడం. అప్పుడు మన శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. ఓకే, ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు కదా. కరెక్ట్. ఆ సింహం నుంచి పరిగెత్తి తప్పించుకోవడానికి కండరాలకు తక్షణ శక్తి కావాలి కదా. అందుకే కార్టిసాల్ వెంటనే శరీరంలో నిల్వ ఉన్న గ్లూకోజ్ను రక్తంలోకి పంపుతుంది. అర్థమైంది. కానీ ఇప్పుడు సింహాలు మనల్ని వెంబడించడం లేదు కదా. అవును, ఇప్పుడు సింహం లేదు, కానీ మన బాస్ పంపిన ఒక కోపంతో కూడిన ఈమెయిల్ ఉంటుంది, లేదా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మన మెదడుకు సింహానికి, ఈమెయిల్కు తేడా తెలియదు. వావ్, ఈ పాయింట్ చాలా క్రేజీగా ఉంది. మీరు కుర్చీలో కూర్చునే ఉన్నా ఒత్తిడికి గురవ్వగానే
కార్టిసోల్ రక్తంలోకి గ్లూకోజ్ని పంపుతుంది. కాని మీరు పరిగెత్తడం లేదు కాబట్టి ఆ గ్లూకోజ్ అంతా రక్తంలోనే ఉండిపోతుంది. అప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి శరీరం మళ్లీ భారీ స్థాయిలో ఇన్సులిన్ను విడుదల చేయాల్సి వస్తుంది. అంటే మనం స్వీట్ తినకపోయినా కేవలం ఆ ఒత్తిడి వల్లే ఇన్సులిన్ స్పైక్ అవుతుందన్నమాట. అవును, అందుకే సరైన నిద్ర, ప్రశాంతత ఎంతో ముఖ్యం. బాబోయ్, అంటే దీని అర్థం నేను కుర్చీలో కూర్చుని నా ఎక్సెల్ షీట్ చూసి భయపడితే నా శరీరం మాత్రం నేను ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతున్నాను అని భ్రమపడుతోందన్నమాట. ఖచ్చితంగా అదే జరుగుతోంది. ఇది నిజంగా విస్మయానికి గురిచేస్తోంది. ఒత్తిడి శరీరంలో ఇంత మార్పు తీసుకువస్తుందంటే మరి చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు షుగర్, బీపీ అంటే వృద్ధులకు మాత్రమే వచ్చేవి కదా, కానీ ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలకు కూడా ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తున్నాయని వింటున్నాం కదా. ఇది మనం అత్యంత సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. పిల్లల్లో కూడా ఈ సమస్య రావడానికి కారణం మనం వారికి ప్రేమ పేరుతో ఇస్తున్న ప్రాసెస్డ్ ఫుడ్స్. పండుగకైనా, పుట్టినరోజుకైనా లేదా వారు ఏడ్చినా వెంటనే ఒక చాక్లెట్ లేదా జంక్ ఫుడ్ ఇస్తున్నాం. అవును, అది సర్వసాధారణమైపోయింది. దీనివల్ల వాళ్ల శరీరంలో చిన్న వయసు నుండే మెటబాలిక్ డ్యామేజ్ మొదలవుతోంది. ఫుడ్ ఇండస్ట్రీకి తెలుసు మన మెదడు ఎలా పనిచేస్తుందో. అందుకే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే షుగర్, సాల్ట్, ఫ్యాట్ మూడింటిని ఒకే పదార్థంలో కలిపి హైపర్ పాలెటబుల్ ఫుడ్స్ని డిజైన్ చేస్తున్నారు. అవి తినగానే ఆపలేకుండా చేస్తాయి. నిజమైన ఆహారానికి ప్రకటనలు అవసరం లేదు కదా. నిజమే. గుడ్లు, పండ్లు, కూరగాయలకు టీవీలో 100 కోట్ల ప్రకటనలు ఎవరూ ఇవ్వరు కదా. అంటే దీని అర్థం ఏంటంటే మనలో సెల్ఫ్ కంట్రోల్ లేదని బాధపడుతున్నాం. కానీ నిజానికి మనం మనల్ని బానిసలుగా మార్చడానికి డిజైన్ చేయబడిన $1 బిలియన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్తో పోరాడుతున్నామన్నమాట. 100% నిజం. ఇలాంటి శక్తివంతమైన ఫుడ్ ఇండస్ట్రీ సిస్టమ్కు మన సొంత స్ట్రెస్కు వ్యతిరేకంగా మనం ఎలా పోరాడాలి అనేది ఇప్పుడు ముఖ్యం. పరిష్కారం ఏమిటి అనేది ఈ పుస్తకంలో చాలా ప్రాక్టికల్గా చెప్పారు. ఆ పరిష్కారం ఏంటో చెప్పండి. నాకైతే వ్యాయామం అనగానే గుర్తొచ్చేది ఆ క్యాలరీలు కరిగించడమే. నిన్న రాత్రి ఒక ఐస్ క్రీం ఎక్కువగా తిన్నాను కాబట్టి ఈరోజు జిమ్ములో ట్రెడ్మిల్ మీద 1 గంట ఎక్కువ పరిగెత్తాలి అని చాలామంది శిక్షలాగా ఫీల్ అవుతారు. వ్యాయామం అంటే ఇదేనా? అక్కడే మనం పెద్ద పొరపాటు చేస్తున్నాం. వ్యాయామం అనేది మనం తిన్న క్యాలరీలను కరిగించడానికి మనం ఇచ్చుకునే శిక్ష కాదు. అది మన కణాలకు ఇన్సులిన్ను మళ్లీ ఎలా స్వీకరించాలో నేర్పించే ఒక అద్భుతమైన సాధనం. ఇందాక మనం అనుకున్న ఆ ఓవర్వర్క్డ్ డెలివరీ బాయ్ గుర్తొచ్చాడా? గుర్తుంది. తలుపులు మూసేసుకున్న ఇళ్ళు, అలసిపోయిన డెలివరీ బాయ్ కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వ్యాయామం ఏం చేస్తుందో వినండి. మన కండరాలనేవి గ్లూకోజ్ని గ్రహించే అతిపెద్ద సింకులు లాంటివి. మీరు బరువైన వస్తువు ఎత్తినప్పుడు లేదా ఒక స్క్వాట్ చేసినప్పుడు మీ కండరాలు సంకోచిస్తాయి. ఓకే, అప్పుడేమవుతుంది? ఆ సంకోచం జరిగినప్పుడు ఇన్సులిన్ సహాయం లేకుండానే కండరాలు నేరుగా రక్తంలో ఉన్న షుగర్ని లాగేసుకుంటాయి. ఒక్క నిమిషం. అంటే నేను స్క్వాట్ చేసినప్పుడు నా కండరాలు ఇన్సులిన్ డెలివరీ బాయ్తో పని లేకుండా వాటంతటవే గ్లూకోజ్ని లాగేసుకుంటాయా? డెలివరీ బాయ్కి రెస్ట్ దొరుకుతుందా? అవునండి, ఖచ్చితంగా. దీనివల్ల ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. కణాలు మళ్లీ ఇన్సులిన్ మాట వినడం ప్రారంభిస్తాయి. మనం అద్దంలో అందంగా కనిపించడానికి కాదు, భవిష్యత్తు కోసం వ్యాయామం చెయ్యాలి. జీన్స్ తుపాకీలో బుల్లెట్లు నింపితే మన జీవనశైలి ఆ ట్రిగ్గర్ని నొక్కుతుంది అని పుస్తకంలో చెప్పారు. అద్భుతమైన మాట చెప్పారు. అంటే నిన్న ఎక్కువగా తినేశాం కదా అని వ్యాయామం చేయడం మానేసి మన కణాలు మళ్లీ ఇన్సులిన్ మాట వినేలా చేయడానికి వ్యాయామాన్ని ఒక మందులా వాడాలన్నమాట. అవునా? అవును. అందుకే దాన్ని మూవ్మెంట్ యాజ్ మెడిసిన్ అంటారు. కేవలం వ్యాయామమే కాదు, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ను జయించడానికి మనందరం ఒక 7-డే మెటబాలిక్ రీసెట్ ఛాలెంజ్తో మొదలుపెట్టవచ్చు. నాకు ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. కానీ దయచేసి ఇదొక 1 వారం రోజుల పాటు పచ్చి కూరగాయల జ్యూసులు మాత్రమే త్రాగాలి లాంటి ఆకలితో మార్చే ఛాలెంజ్ కాదు కదా? అస్సలు కాదు. ఇది బరువు తగ్గే డైట్ కాదు, శరీరాన్ని అర్థం చేసుకునే ఒక అవేర్నెస్ ఛాలెంజ్. ఈ 7 రోజుల పాటు ఒక 6 చిన్న పనులు చెయ్యాలి. 1. ఉదయం లేవగానే కాఫీ, టీ కాకుండా ముందుగా నీరు త్రాగాలి. ఓకే, ఇది సులభమే. 2. భోజనంలో ఎప్పుడూ మొదట ప్రోటీన్ లేదా ఫ్యాట్ ఉండేలా చూసుకోవాలి. మధ్యలో అనవసరమైన స్నాక్స్ పూర్తిగా మానేయాలి. ఇన్సులిన్ స్థాయిలు కిందకు రావడానికి కదా? కరెక్ట్. ఇక రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడవడం. రాత్రి నిద్రకు ముందు ఫోన్ స్క్రీన్ టైం తగ్గించడం. ఆఖరిది మైండ్ఫుల్ ఈటింగ్, అంటే స్పృహతో ఆస్వాదిస్తూ తినడం.
ఇవి పాటిస్తే మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా మారాయో మీకే అర్థమవుతుంది. అద్భుతం. ఇది క్రాష్ డైట్ కాదు, మన శరీరంపై మనం తిరిగి నియంత్రణ సాధించడం. నిజమైన సంపద అంటే కేవలం హాస్పిటల్కు వెళ్ళకపోవడం కాదు, ఎనర్జీతో జీవించడం, భయం లేకుండా భవిష్యత్తును చూడగలగడం. అదే మెటబాలిక్ ఫ్రీడమ్. ఖచ్చితంగా. అయితే ముగించే ముందు శ్రోతలందరూ ఆలోచించడానికి ఒక సరికొత్త కోణాన్ని చెప్తాను. తప్పకుండా చెప్పండి. దీన్ని మనం ఒక విస్తృత దృక్కోణంలో చూస్తే, మన మెటబాలిజం మన చుట్టూ ఉన్న పర్యావరణంతో ఇంత లోతుగా ముడిపడి ఉన్నప్పుడు, మనం పనిచేసే ఆఫీసు భవనాల డిజైన్, మనం నివసించే నగరాల నిర్మాణం, మనకు తెలియకుండానే మన హార్మోన్ల ఆరోగ్యాన్ని ఎలా శాసిస్తుండొచ్చు? ఏ కదలికకు అవకాశం లేని మన వర్క్ స్పేస్లే మనల్ని నిశ్శబ్దంగా అనారోగ్యవంతులుగా మారుస్తున్నాయా? ఆలోచించండి. అబ్బా, ఇది నిజంగా కళ్ళు తెరిపించే ఆలోచన. మనం పనిచేసే కుర్చీలు, నివసించే ఫ్లాట్లు కూడా మన హార్మోన్లను కంట్రోల్ చేస్తున్నాయి అనడం ఆలోచించాల్సిన విషయమే. మీరు చెప్పిన ఈ పాయింట్తో ఈనాటి మన చర్చను ముగిద్దాం. ఈ విశ్లేషణ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అప్పటి వరకు ప్రశ్నిస్తూనే ఉండండి, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్స్ కోసం అన్లాక్ థాట్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.